ఇది లేదు. కాబట్టి వీళ్ళు అతి పరిమితంగా తీసుకెళ్తున్నారు. ఇది 2 కోణాలు ఉండాలి. ఒకటి అటు పోవడానికి రెడీ అయ్యి ఆ సందర్భంలో ఈ కొరియర్ ద్వారా పట్టుకున్నాడు అన్నది ఒక కాన్సెప్ట్. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళని ముందు ఇక్కడికి పంపించేసేటప్పటికి వీళ్ళకి సంబంధించి అక్కడ ఆ ఏరియాలో అంటే సాధారణంగా మన ఛత్తీస్గఢ్ ఇట్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఓ రూములు తీసుకుని ఉండరు. రోడ్డు పక్కన పాకలో షెడ్లో ఇట్లాంటి వాటిలో ఉంటారు. అలా కాకుండా ఒక బిల్డింగ్లో ఉంటున్నారు అన్నప్పుడు అనుమానం ఉంటుంది. ఇది ఎంత సింపుల్గా ఉంటుందంటే మనకి అంటే మన అబ్జర్వేషన్ చుట్టూ ఉండే అబ్జర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇదివరకు సిటీ కేబుల్ పనిచేసే రోజుల్లో అప్పుడు ఇది చేసేవాళ్ళం. డివిజన్ ఒక్కొక్క డివిజన్ మీదన ఒక్కొక్క స్టోరీ. ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ పబ్లిక్తో మాట్లాడించి విజువలైజ్ చేసి ఆ తర్వాత డివిజన్ కార్పొరేటర్తో ఇంటర్వ్యూ తీసుకోవడం దాని మీదన అట్లాగా టోటల్ సిటీ అంతా కవర్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. అందులో భాగంగా భవానీపురంలో హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా మనం ఏంటంటే కొన్ని ప్లాంటెడ్ ఇంటర్వ్యూలు నేను పెట్టను. ఎప్పుడు నాకు న్యాచురల్ కావాలి. గబక్కన వెళ్తున్నాడు నాపి ఇదేంటి మురిగ్గుంట అంటే బాగుంటుంది తప్పించి ఒకడిని ఏ కమ్యూనిస్ట్ నాయకుడిని తీసుకొచ్చి అలా చేసే అవి ఉంటాయి. ఆ వార్తలు వేరు, అది పొలిటికల్ ఇష్యూస్. పబ్లిక్ సమస్యలప్పుడు పబ్లిక్తోనే మాట్లాడించాలనుకుంటాను అనమాట. ఆ పక్కన ఇంటి వాళ్ళని తలుపు కొట్టి ఏంటి అని అడగటం ఇట్లాంటిది. అప్పుడు వాళ్ళు కూడా